హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మంజీరాస్ కిచెన్. నేను మీ మంజీరానండి. ఈరోజు నేను మీ అందరి కోసం చాలా ఎంతో ఆరోగ్యవంతమైన ములగాకు వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికోసం మనము ఇదిగో చూడండి, ఇలా ములగాకు తీసుకొని ఇలా ఫ్రెష్గా ఉంది కదండి. ఇప్పుడు మనము ఈ ములగాకుని తెంపుకోవడం ఈజీగా ఎలాగో చూపిస్తాను. మనము ముందు రోజే ఆకులు తెచ్చుకునండి. ఇలా మనము న్యూస్ పేపర్లో పెట్టేసి ఉంచేస్తే ఆకులు చూడండి, జస్ట్ మనం ఇలా అంటే చాలు వచ్చేస్తాయి, చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఇలా మొత్తం ఆకులన్నీ కూడా మనము శుభ్రం చేసేసుకొని దీంట్లో ఉన్న కాడలు అవన్నీ కూడా మనము సెపరేట్ చేసేసుకునండి. ఈ ఆకు శుభ్రంగా కడుక్కొని ఒక 1 అవర్ పాటు నీడలోనే ఆరనివ్వాలండి. కొంచెం బాగా ఆరితే దీంట్లో ఉన్న చెమ్మ అంతా పోయిందంటే అప్పుడు మనకి ఈ ఆకులు మళ్ళీ మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది, డ్రై రోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు బాగా వస్తాయి అన్నమాట. నేను ఇలా ఆరబెట్టిన ఆకుల్ని 1 కప్పు తీసుకున్నానండి. అలాగే ఏ కప్పుతో తీసుకున్నానో అదే కప్పుతో ధనియాలు తీసుకున్నాను. 1 కప్పు ములగాకుకి 1 కప్పు ధనియాలు తీసుకున్నాను. అలాగే అదే కప్పుతో 1/2 కప్పు వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. ఇవన్నీ కలిపి ఎలా చేయాలో నేను చూపిస్తాను. వీటికి నేను కారం కోసం ఒక 20 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ మనము ఒక్కొక్కటి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. దీనికోసం మనం స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఇది వేడెక్కాక ముందు మనం ములగాకు వేపుకుందామండి. ఈ ఆకుని మనం ఇందాక కడిగి ఆరబెట్టుకున్నాం కదా, దీన్ని ఇలాగే వేసుకొని ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు. మనము మెల్లగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆకు అంతా బాగా డ్రైగా అయిపోయే వరకు వేపుకోవాలండి బాగాను. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ మీద ఏమైనా కామెంట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు చూడండి, ఆకు ఇలా నలుపుకుంటే మెత్తగా అయిపోతుంది కదండి, అంటే ఇది బాగా ఫ్రై అయిపోయింది అనమాట. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఆ తర్వాత మనము 1 కప్పు ధనియాలు తీసుకున్నాం కదండి, వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. 1 కప్పు ములగాకుకి 1 కప్పు ధనియాలు తీసుకున్నాం మనం. ఇవి కూడా బాగా మనం ఇలా చేతితో నలిపితే 2 ముక్కలు అయ్యేలాగా బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, బాగా అయిపోతుంది కదా ఇదంతా కూడా. దీన్ని ఫ్రై చేసుకుంటూ అంటే లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ధనియాలు బాగా వేగుతాయి. చూడండి, నేను ఇలా అంటే చిదుగుతున్నాయి కదండి. ఇప్పుడు ఇవి కూడా బాగా వేగిపోయినట్టే. వీటిని కూడా మనము పాన్లో వేసేసుకుందాము. వీటి తర్వాత మనం 20 ఎండుమిరపకాయలు తీసుకున్నాం కదండి, వీటిని కూడా ఇందులోనే వేసుకొని కొంచెం ఎండుమిరపకాయలు ఎక్కువ వేగాల్సిన అవసరం ఉండదండి, జస్ట్ వేడెక్కితే సరిపోతుంది. ఇవి కూడా కొద్దిగా వేడెక్కిన తర్వాత వీటిని కూడా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి తీసేసుకుందామండి. ఇవి బాగా చల్లారాలండి. చల్లారిన తర్వాత మనము మిక్సీకి వేసి పౌడర్ చేసుకుందాము. ఇవి చూడండి బాగా చల్లారిపోయినాయి కదా, ఒక 5 మినిట్స్ ఉంచితే అలా చల్లారిపోతాయి. వీటిని మనం ముందు మిక్సీలో వేసేసుకుందాం. వెల్లుల్లిపాయలు ఇప్పుడే వేయకూడదండి, ఇవి కొంచెం నలిగిన తర్వాత వేయాలి. ఇప్పుడు మనం ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందామండి. నేను కళ్ళుప్పు వేసాను, మీకు ఏది నచ్చితే అది వేసుకొని ఇలాగా ముందు కొంచెం పౌడర్ చేసుకుందాం కోర్స్గా. ఇలా కొంచెం పౌడర్ చేసుకున్న తర్వాతే వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి, లేకపోతే పట్టేస్తుంది, మిక్సీ తిరగదు. ఆ తర్వాత చూడండి, వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాక ఇదంతా ఇలా బాగా మనకి ఎంత ఫైన్గా అయితే అంత ఫైన్గా మనం పౌడర్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇది మళ్ళీ మనం కొంచెం నెయ్యిలో పోపు పెట్టుకోవాలండి, చాలా టేస్ట్ వస్తుంది. దీనికోసం మళ్ళీ పాన్ పెట్టుకొని స్టవ్ మీద కొంచెం ఇది వేడెక్కిన తర్వాత ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. ఈ నెయ్యి కూడా వేడెక్కిన తర్వాత మనము తయారు చేసుకున్న ఈ పౌడర్ అంతా ఇందులో వేసుకొని నెయ్యిలో బాగా కలిసేలాగా మనం వేపుకోవాలండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ మీద ఏమైనా కామెంట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు చూడండి, నేను కలుపుతున్నాను కదండి, ఈ నెయ్యిలో బాగా మనం ఇలా మెదుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఈ ములగాకు వెల్లుల్లి కారం అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ములగాకు మన హెల్త్కి చాలా మంచిది కదండి. ఇప్పుడు చూడండి, ఇది రెడీ అయిపోయింది. నేను బౌల్లోకి తీసేసుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే రెడీ చేసుకొని తప్పకుండా తినండి. ఇది టిఫిన్స్లోకి బాగుంటుందండి, అన్నంలోకి చాలా బాగుంటుంది.
నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంలో తిని ఎంజాయ్ చేయండి.